సార్ ఇప్పుడు చూసుకుంటే మంచు విష్ణు గారికి సంబంధించి ఏవైతే ట్రోల్స్ చేస్తున్నారో వాటన్నిటిని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా యాక్టర్ మీనా గారు కూడా దానికి స్పందించి సూపర్ అని చెప్పేసి కూడా అనడం జరిగింది. కాకపోతే దీనివల్ల ఏంటి అంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా ప్రభావితం కలుగుతుంది. దీనికోసం ఏం చెప్తారు? ఇప్పుడు మా ఒక కాలనీలో ఒక దొంగను పట్టుకున్నాం. ఆ కాలనీలో దొంగలు ఉన్నారు, పట్టుకున్నాం. సరే ఈ కాలనీలో దొంగలు పట్టుకున్నారు కనుక ఈ కాలనీ మొత్తం మీద ఈ ప్రభావం పడుతుంది కనుక దొంగలు పట్టుకోవద్దు అంటే లేదు, కాదు, కరెక్ట్ కాదు కదా. వాళ్ళు దొంగలు, దరిద్రులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు, దుష్టులు ఆ యూట్యూబ్ వాళ్ళు. ఆ అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అరిష్టపు సంతానం ఈ సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేసేవాడు. ఖచ్చితంగా చెప్తా, అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అరిష్టపు సంతానం. వాళ్ళని బ్యాన్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఛానల్ పెట్టుకుని నీ పేరేంటో ఉండదు, నీ అడ్రస్ ఉండదు, ఊరిని నోటికి వచ్చిన కమెంట్ చేస్తావు, నోటికి వచ్చిన బూతులు మాట్లాడతావు, నీకు విషయం తెలియదు, నిజాలు లేకుండా నీ ఇష్టానికి నీ యొక్క కల్పనతోటి నువ్వే మాట్లాడేస్తావు, నువ్వే ట్రోల్ చేస్తావు. అది అవునో కాదో తేలే లోపులు జనాల్లోకి వెళ్ళిపోద్ది. బుద్ధితోటి అదే నీ ఇంట్లో నీ పెళ్ళానో నీ అక్కనో నీ చెల్లెనో చేస్తే ఊరుకుంటావు, నువ్వు రోడ్డు మీద పడతావు కదా. సినిమా వాడు కనుక ఇష్టానికి వాడేసుకుంటావు నువ్వు. బుద్ధి జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తినేటప్పుడు సోషల్ మీడియా ఈజ్ అ పవర్ఫుల్ మీడియా, చాలా పవర్ఫుల్ మీడియా. దాన్ని ఎంత బాగా వాడుకోవాలి, నువ్వు ఎంత చక్కగా వాడుకోవాలి. నువ్వు వ్యూవర్షిప్ కోసం మంచి ఇంటెలిజెంట్ బుర్ర ఉపయోగించి వ్యూవర్షిప్ సంపాదించు. అంతేకాని ఈ చెత్త ట్రోలింగ్లు చేసి ఆధారాలు లేని నువ్వు ఆధారం చేసి ఉన్న ఒక విషయం మాట్లాడు, ఓకే సార్ మేము మీడియా ఆధారాలు ఉన్నాయి, ఇదిగోండి ఆధారాలతో మేము కమెంట్ చేస్తున్నాం, యూ గాట్ ఎవ్రీ రైట్. ఆధారాలు ఉండవు, నీ అపోహలు, నీ యొక్క భ్రమలు నువ్వు కావాలని ఊహించి క్రియేట్ చేసి దాన్ని ట్రోల్ చేయటము బుద్ధి జ్ఞానంలో కడుపుకు అన్నం తినేవాడు చేసే పనులేని. మనకి ఆధారాలు ఉన్నా సరే ఒక ఎమోషనల్ వీడియో చూసాం కదా కొన్ని డేస్ బ్యాక్, తండ్రి కూతురుది ట్రోల్ చేసి పడేశారు. తండ్రి కూతురుది బుద్ధి కడుపుకు అన్నం తింటున్నాడు. పైగా వాళ్ళ నాన్న అలాంటి తండ్రికి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఆ తండ్రి మాట్లాడతాడు, నా కూతురు కొడుకు యూట్యూబర్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇదే బ్రహ్మాండం. ఆయన అలా ఐఏఎస్ ఆఫీసర్ తండ్రి అలా మాట్లాడతారు. ఇక అలాంటి కొడుకులు ఆయన కడుపులు పుట్టిన బిడ్డలు ఇలా కాకే ఉంటారు, ఇలాగే తయారు. దరిద్రంగా దాన్ని చక్కగా ఎంత చక్కగా నాలెడ్జ్కి వాడు, ఓకే కామెడీకి వాడుతా వాడు, రీజనబుల్గా లాజిక్గా చక్కగా. అబద్ధాలని మీరు ఎందుకు అబద్ధాలను ప్రమోట్ చేయటం, లేని విషయాలను మీరే పుట్టించి సంఘర్షణలు తయారు చేయటం, వాట్ నాన్సెన్స్. అది కరెక్ట్గా బ్యాన్ చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు చేయాలి కరెక్ట్గా. దానికైతే స్ట్రాటజిక్గా గతంలో ఒకసారి 270 దాకా యూట్యూబ్ బ్యాన్ చేస్తే బ్యాన్ అయినాయి. కానీ ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళే ఇంకో పేరు మీద వస్తున్నారు, పేరు మార్చేసి వస్తున్నారు. సో దీనికి చట్టం కూడా కావాలి. చట్టం కూడా ఇప్పుడున్న చట్టం సరిపోవు. ఇప్పుడు బ్యాన్ చేస్తున్నారు, వీళ్ళు ఇంకో రూపంలో వచ్చేస్తారు. కనుక అది కాకుండా చట్టము వ్యక్తిగతంగా వీళ్ళని నాన్ బెయిలబుల్ వారెంట్గా లోపల వేసేసే పరిస్థితులు, అలాంటి చట్టాలు మార్పులు వస్తే తప్పితే ఈ సెటైర్లు మానవు. దీనివల్ల మంచి జరుగుతున్నాయి. మొత్తం అందరిని మనం అనక్కర్లా. దీన్ని శుభ్రంగా వాడుకుని ఒక ఇన్ఫర్మేటివ్గా చక్కగా వాడుకుని ప్రజలకి తెలియజెప్పాల్సిన విషయాలు తెలియజెప్పడం, దాని మీద కమెంట్లు చేయటం చేస్తున్నారు, తప్పులేదు. సజావుగా ఉండే సజావైన మాటలు. అబద్ధాలను మీరు చేయొద్దన్నాను. అబద్ధాలను మీరే క్రియేట్ చేసి దాన్ని ఒకదానికి ఒక జోడించి మీరు దాన్ని ఒక చేసి అంట్రస్ట్ క్రియేట్ చేయటం సమాజంలో కానీ ఇండస్ట్రీలో కానీ ఇలాంటి చేయటం కరెక్ట్ కాదు కదా. అది కడుపుకు అన్నం తినేవాడు చేసే పని కాదు, కడుపుకు అశుద్ధం తినేవాడు చేసేవాడు బాబు. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే, అది వాళ్ళు బ్యాన్ చేయడం తప్పే లేదు. సార్ మీరు చెప్పినట్టు ఎప్పటి నుంచో ఇదైతే నడుస్తుంది అని చెప్పారు. కాకపోతే పర్టికులర్గా ఇప్పుడు స్ట్రైక్ వేయడం ఎట్లా చూడొచ్చు? లైక్ మంచు విష్ణు గారు ఏమైనా ఇనిషియేట్ తీసుకున్నారా దీనికోసం? ప్రెసిడెంట్గా ఆయన అందరూ ఇప్పుడు బ్రహ్మానందం గారు ఎంతో బాధపడ్డారు. బ్రహ్మానందం విష్ణు ఏదో ఒకటి చెయ్యాలి, కాకపోతే ఇట్లా కాదు, టూ మచ్ అయిపోయింది, ఏదో బీనీలో వాళ్ళు ఏదో వాడుకుంటా అంటే మన ఫోటో వాడుకుంటా అంటే సరే నవ్వుకున్నాం సరదాగా. అది వాడుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వాళ్ళ వికృత చేష్టలకి నా బొమ్మ వాడేస్తున్నారు, వాళ్ళ బూతులకి నన్ను వాడేస్తున్నారు.
అన్నిటికీ వాడేస్తున్నారు. మంచి ఏం అసలు విచక్షణ లేకుండా అడ్డదిడ్డంగా వాడేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. అవునవును. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళేదో ఒక బూత్కి నేను కరెక్ట్, నేను ఆమోదం పుట్టినట్టు ఉంటుంది అవన్నీ వాళ్ళు చేసి, నేను చేస్తున్నట్టు ఆమోదపరిచి వాళ్ళకి అథెంటిక్ చేస్తున్నట్టు ఉంది. అది అసహ్యంగా అని చాలా బాధపడ్డాడు ఆయన. కనుక ఇలా సీనియర్స్ చాలామంది అనవసరంగా వాళ్ళ జీవితాల్లో తొంగి చూడటం, వాళ్ళకి లేనిది వాళ్ళకి ఏదో ఇంట్లో సినిమాలో కూడా తప్పు ఉంది. మా మధ్య ఒక హీరోయిన్ క్యాన్సర్ ఉందని రూమర్ చేయించి 3 నెలల తర్వాత మళ్ళీ నాకేం క్యాన్సర్ ఊరిని ట్రోల్ చేయటం. ఈ మా వాళ్ళ దగ్గర కూడా తప్పులు ఉంది. నేను మా వాళ్ళని కూడా సినిమా వాళ్ళని కూడా ఒక స్టేటస్కి వచ్చినాక మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఏ విషయాలు మనం పంచుకోవాలి, ఏ విషయాలు గుట్టుగా ఉండాలి తెలియాలి. అవును. అమ్మాయి 3వ పెళ్ళి, ఏవి అమ్మాయి వాటితోటి అక్కడ కలిసి ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలి? అవును. మనం చెప్పుకుంటే కదా వాడికి దొరుకుతుంది. మనం చెప్పకుండా మన అవకాశం ఈ గుట్టుగా ఉండాలి. ఆర్టిస్ట్ అనేవాళ్ళమ్మ, సినిమా వాళ్ళు అనేవాళ్ళు గ్లామర్. సినిమా వాళ్ళకి ఏంటి, 1-2 సినిమాలు చేసిన వాడు రోడ్డు మీదకి వస్తే జనాలు గుర్తుపెట్టి సంతకాలు సెల్ఫీకి వస్తారు. అంబానీ రోడ్డు మీదకి వచ్చినా ఎవడు గుర్తుపడ్డు. కొన్ని కోట్ల ఐశ్వర్యుడు అంబానీ మామూలుగా వచ్చాడు అనుకో, ఎవరు గుర్తుపడరు. అంబానీ అంటే అంబానీ అప్పుడు చూస్తారు. అదే 2 సినిమాలు చేసిన వాడు రోడ్డు మీదకి వస్తే గుమ్మి గుడిపోతారు. సెలబ్రిటీ. అది సినిమా వాడికి ఉన్న పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మ సుకృతం వల్లే వాళ్ళకి ఆ అట్రాక్షను జనాల్లో ఇది ఉంటుంది. దాన్ని మనము గౌరవంగా చూసుకోవాలి, గౌరవంగా కాపాడుకోవాలి. మన దేవుడిచ్చిన ఈ అదృష్టాన్ని గౌరవం కాబట్టి గతంలో అలాగే చేసుకునేవారు. గతంలో హీరోలు కానీ ఈ గత 10 ఏళ్ళు వదిలేస్తే అంతకుముందు హీరోలు కానీ ఎక్కడో ఒకటి ఎలా తప్పితే వాళ్ళ విషయాలు బయటకు వచ్చాయి. వాళ్ళ పర్సనల్ లైఫే. అవును. షూటింగ్ తర్వాత వాళ్ళు ఇళ్లలో ఎక్కడ ఉంటారు, ఎక్కడికి పోతారు, ఎవరికి తెలియదు. అది బయటికి రావు. అవును. వాళ్ళు అంత కేవలం అంటే ఎందుకు రానివ్వరు అంటే ఆడియన్స్ దృష్టిలో మీరు ఏదో అపురూప శక్తి, మామూలు మనుషులు కాదు, మీరు ఒక ప్రత్యేకమైన మనుషులు అన్న ఫీలింగ్. అందువల్ల మీరు స్టార్స్. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేకపోతే మీరే ఉంది, మీరు ఒకటి నేను ఒకటే. ఫ్యాన్స్ కూడా ఉండరు కదా వాళ్ళకి. మీరేదో పైనుంచి దిగి వచ్చిన వాళ్ళలాగా మిమ్మల్ని ఒక అపురూప శక్తులాగా, అపురూప దీనిలాగా హీరోయిన్ కళలు రాని వాడు వెళ్ళి పడుకుంటే ఆ హీరోయిన్ తలుచుకుంటూ అలా ఉంటే కదా నువ్వు అలా హీరోయిన్లాగా వాళ్ళకి కనపడాలి. అంతే. మిగతాని పర్సనల్ విషయం నువ్వు బయటపడింది అనుకో ఏముంది, వాల్యూ పోతుంది. అందుకని కాపాడుకోవాలి, పర్సనల్ లైఫ్ని దూరంగా పెట్టుకోవాలి. మనాళ్ళు కూడా చేస్తుంటాము. నేను చాలాసార్లు చెప్పాను, మనాళ్ళు కూడా పంచుకునేది మీడియాతోటి ఏ విషయం పంచుకోవాలి, ఏ విషయం అది మన దగ్గర కూడా ఉండాలి. మన అవకాశం ఇచ్చేసేసి వాడు రాస్తున్నాడు, ట్రోల్ చేస్తున్నాడు అంటే చేయడు. ఎందుకు చేస్తాడు? వాడికి అదే పని. కనుక అది ఉంది ఉభయతర. కానీ ఇది టూ మచ్ అయిపోయింది. ఎవడో పేరు ఊరు ఉండదు అన్నమాట. ఎవడో కూడా కాంటాక్ట్ చేసి ఏం తెలిసి రాసావని అడుగుదామంటే కూడా ఈవాడు ఎవడో మనకు తెలియదు. అది వాడు ఇష్టం వచ్చాడు రాసేస్తాడు. ఇష్టం వచ్చాడు బూతులు రాసేస్తాడు. వీడి దగ్గరుండి చూసినట్టు. చిల్లర నా కొడుకులు వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా బ్యాన్ చేయడం తప్పే లేదు. ఇంకా చెయ్యాలి.